కాంగ్రెస్ ఎమ్మెల్సీల తీరుపై మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగలేదంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలపై దాడి చేస్తామంటే మా నిరసన కూడా అదే విధంగా ఉంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటే ఏ శిక్ష వేసినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి క్రమంలో వారు మా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకోవడాన్ని మేమేమో అభ్యంతరం పెట్టాం అధ్యక్ష. కానీ రిపీటెడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు అనేటువంటి మాట రిపీటెడ్గా చెప్పేదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతిపక్షంగా మేము సహించేది, దాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా మంచితో పాటు వాస్తవాలు ప్రజలకు చేరాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడమే అస్త్రంగా ఎంచుకుంటే మా ప్రొటెస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే.